మీరందరూ దేవుని ఎరిగిన వారే, మీరందరూ వాక్యం తెలిసిన వారే. ఒక చిన్న మాట బైబిల్ గ్రంథంలో ఒక చిన్న మాట ఉంటుంది. అదేంటంటే అందరూ వాడుతూ ఉంటారు, అందరికీ అది సరదాగా మాట్లాడే మాట. ఏంటి సరదాగా మాట్లాడే మాట అంటే, నచ్చినది చేసి నచ్చినట్లుగా చేసి కొంచెం ప్రార్థన రావడం మొదలు పెడితే, కొంచెం ప్రార్థన వచ్చి, కొంచెం వాక్యం తెలిసి, కొంచెం మాట్లాడడం వస్తే అందరూ వాడుతున్న పదం ఏంటంటే, నువ్వు చేసింది దేవుని చిత్తం అని అంటారు. దేవుని చిత్తమండి, దేవుని అలాగైతే అలాగ జరుగుతుందండి, దేవుని చిత్తమైతే ఇలా జరుగుతుందండి, లేకపోతే దేవుని చిత్తమైతే అలాగా చేద్దామండి అని చాలామంది దేవుని చిత్తము అనే మాట వాడుతూ ఉంటారు. దేవుని చిత్తం. ఎన్నిసార్లు ఈ మాటను విన్నావు? చాలామంది వాడుతుంటారు దేవుని చిత్తము. నీ కష్టం రావడం చిత్తము, దేవుని చిత్తము. కష్టములో నుంచి విడిపించబడ్డము దేవుని చిత్తము. నువ్వు పేదరికంలో ఉండడం దేవుని చిత్తం, పేదరికంలో నుంచి ఘనతలోకి రావడం దేవుని చిత్తం. ఏది నువ్వు అనుభవించినా, ఏ మార్గం గుండా వెళ్ళినా నీకు నచ్చినదే దేవుని చిత్తం. వింటున్నారా? ఈ క్రైస్తవులు కొంత ముదురులు అయిపోయిన తర్వాత, ఈ దేవుని నమ్ముకొని కొంచెం ముదురులు అయిపోయిన తర్వాత, అంటే కొంచెం సీనియర్లా, ముదురులు అన్నమాట బాధపడే అవసరం లేదు. కానీ బెండకాయ చట్నీ ఉండే టైం కానీ తెంపపోతే కొంత టైం తర్వాత ఏమవుతుంది బెండకాయలు కదా? నేను అదే భాష వాడుతూ ఉన్నాను. కొంత 4 మాటలు నేర్చుకున్న తర్వాత వీళ్ళు ముదిరిపోతారన్నమాట. ఈ ముదిరిపోయిన వాళ్ళు ఇంకెనరో మాట వినరో, చేష్టలు వినరో, పద్ధతి వినరో. వీళ్ళు ఏమని వాడుతారంటే తెలివిగా, ఇది దేవుని చిత్తము. ఏంటంటారు? దేవుని చిత్తము. ఏం చేసినా దేవుని చిత్తము. అసలు ఈ ఉదయకాల సమయం యొక్క వర్తమాన ఉద్దేశం ఏంటంటే, అసలు దేవుని చిత్తము ఏంటి? అసలు మన పట్ల దేవుని చిత్తం ఏంటి? సంఘము పట్ల దేవుని చిత్తం ఏంటి? మనం వెళ్తున్న మార్గము ఎంతవరకు దేవుని చిత్తములో వెళ్తున్నాం? అర్థమవుతుందా? అసలు దేవుని చిత్తం అనే మాట వాడొచ్చా? అసలు దేవుని చిత్తం అనే మాటకు విలువ తెలుసా? అసలు దాని అర్థం తెలుసా? అసలు దేవుని చిత్తం అంటే ఏంటి? చిత్తము అంటే అర్థం ఏంటి? చిత్తం అంటే ఏంటి? మా ఇంటి దగ్గర ఒక ఆంటీ ఉండేవారు. మా ఇంటి దగ్గర నేను కంచపల్లి ఉన్నప్పుడు ఒక ఆంటీ, ఆవిడ ఎప్పుడు చెప్పేది, ప్రతిరోజు అంటే దేవుడు ఆమెతో మాట్లాడేవాడంట. ప్రతిరోజు దేవుడు ఆమెతో మాట్లాడేవాడంట. ఆవిడ ఒకరోజు నేను చెప్పడం విన్నాను. మా టీం వాళ్ళు, మేము ఒక టీమ్గా, ఇప్పుడు ఎలాగైతే సువార్త టీం వాళ్ళు కలిసి ఐక్యతలో లేరు, కానీ మా సువార్త టీం వాళ్ళు మేము ఐక్యతలు, ఇప్పటికీ 25 సంవత్సరాలు మేము ఐక్యతతో వెళ్తాం. సువార్తకి ఎక్కడికి వెళ్ళినా ఈ సువార్త టీం వాళ్ళకి అసలు ఐక్యతే ఉండదు. రైట్, అది పక్కన పెడదాం. మేము ఈ సువార్త టీంలో మాట్లాడుకునేవారు. ఆంటీ ఏం చెప్పేది అంటే, ఆవిడ పెద్ద పాస్టమ్మ గారు చర్చ్ నడిపించేది. నిన్న రాత్రి ప్రభు నాకు కనబడి, రేపు వంకాయ కూర వండుకొని తినమని చెప్పాడంట. అది దేవుని చిత్తము అని సంఘాన్ని చెప్పేది. నిన్న నేను వంకాయ కూర వండుకొని తినని దేవుడు నాకు చెప్పాడు, నేను అది వండుకొని తిన్నాను, నేను దేవుని చిత్తం చేస్తానని చెప్పేది. ఆవిడేదో నూరు వెళ్ళిపోయింది అనుకో, ప్రార్థన ఎగ్గొట్టేసి, లేకపోతే ఏదైనా పని మీద వెళ్ళిపోయింది అనుకోండి, అటు నుంచి వచ్చి అనేది, నేను ఊరు వెళ్ళడం దేవుని చిత్తం, అందుకే ఊరు వెళ్ళాను, నేను దేవుని చిత్తం కాకుండా ఏమీ చెయ్యలేదు అని వాడిదంట. ఇలాగా వంకాయ కూరకి, ఊరు వెళ్ళడానికి, పెళ్ళికి, పేరెంటల్కి, అంటే నచ్చిందంతా చేసేసి చివరికి ఏమని దానికి మసాలా రాస్తారంటే దేవుని చిత్తము. నేర్చుకోండి ప్రియులారా, దేవుని చిత్తము అనే మాటలో కొన్ని విషయాలు. అసలు దేవుని చిత్తం ఏంటి? చూడండి తెస్సలోనికలు రాసిన మొదటి పుస్తకము. పౌలు తెస్సలోనికలు రాసిన మొదటి పుస్తకం. ప్రియులు, యవనస్తులు, నాకు పిట్టకథలు, స్టోరీలు రావు. నేను వాక్యాన్ని అటు ఇటు తిప్పి చెప్పలేను. నాకు పిట్టకథలు రావు, ఎందుకంటే నేను పుస్తకాలు చదవలేదు, స్టోరీ బుక్స్ చదవలేదు. నేను చదివిందంతా బైబిల్ 10-15 సార్లు చదివాను, అంత తప్ప నాకు ఏటి రాదు. చూడండి, తెస్సలోనికల పుస్తకం మొదటిది 4వ అధ్యాయము 3వ వచనం. మీరు పరిశుద్ధులొకటే, అనగా మీరు జారత్వమునకు దూరముగా తీసారా? యవన పిల్లలో మీరు పరిశుద్ధులగుట ఏ దేవుని చిత్తము అంటే అంటాడనా? మీరు జారత్వమునకు దూరముగా, ఏటమ్మా? దూరముగా ఉండుటయే. దూరంగా రాశాడా? దూరముగా. ఏటని రాశాడు? దూరం.
దూరముగా ఉండుట దేవుని చిత్తము. చిత్తము. మీరు పరిశుద్ధులుగా ఉండుట దేవుని చిత్తము. మీరు పాపానికి, జారత్వానికి, లోకానికి, కామమునకు, క్రోధమునకు, మత్సరమునకు, నేత్రాశకి, శరీరాశకి దూరంగా ఉండుటయే దేవుని చిత్తము. స్తోత్రం చెప్పండి. యవన పిల్లలు, మీ అందరి జీవితాల్లో, సంగమా, మనందరి జీవితాలలో దేవుని చిత్తం ఏంటంటే పాపానికి దూరముగా ఉండుటే దేవుని చిత్తం తప్ప వంకాయ వండుకో, బెండకాయ వండుకో, చికెన్ వండుకో, అలా ఊరు వెళ్తాను, ఇల్లు వెళ్తాను, అది చేస్తాను, నువ్వు చేసిందంతా ఆ బచ్చల కూర అంతా దేవుని చిత్తం కాదు. నీకు నచ్చినట్టు చేసేసి దేవుని చిత్తం. కొంతమంది ఉన్నారండి, వీళ్ళు నచ్చినట్టు చేస్తారు, నచ్చినట్టు వెళ్తారు, నచ్చినట్టు వస్తారు, నచ్చిందే చేస్తారు. ఇదంతేనండి దేవుని చిత్తం అండి, దేవుని పని అండి అంటారు. నాకేమో ఏం చేస్తారు, నేనే బాగా ముదిరిపోయి బెండకాయని, ఈ ముదిరిపోయిన బెండకాయ దగ్గర వచ్చి మీరు వాక్యాన్ని నాకు చెప్తూ ఉంటుంటారు. అయ్యో నాకేం చెప్పండి, వింటాను, కానీ లేనిపోనివన్నీ ఇలాంటి అన్నీ చెప్పకండి. అసలు దేవుని చిత్తం ఏంటి? సంఘం పట్ల, దేవుని బిడ్డల పట్ల, దేవుని దగ్గరికి వచ్చేవారి పట్ల, దేవుని అందు విశ్వాసం ఉంచే వారి పట్ల, దేవుని దగ్గర నుంచి మేలులు పొందుకునే వారి పట్ల ఉన్న దేవుని చిత్తం ఏంటంటే లోకానికి అనగా జారత్వమునకు దూరముగా ఉండుటయే. దూరం అని రాయలేదు, దూకి దీర్ఘం ఉంది, చూడండి చూడండి చూడండి. దూరంగా ఉండుట. ఎలాగండి? దూరంగా ఉండుటయే దేవుని చిత్తము. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని చిత్తం ఏంటి? సంఘానికి, నీకు, నాకు ఉన్న దేవుని చిత్తం, నీకైనా నాకైనా మనందరి పట్ల దేవుని చిత్తం ఏంటంటే పాపానికి, జారత్వానికి దూరంగా ఉండుటయే దేవుని చిత్తం. ఎవరైనా దేవుని చిత్తం నెరవేరుస్తున్నాను, నేను దేవుని చిత్తంలో ఉన్నానండి. కొంతమంది ఏం చేసినా దేవుని చిత్తం అంటారు. అసలు దేవుని చిత్తం కొరకు వాక్యం ఏం చెప్తుంది? దాని కింద చూడండి, ఇంకో మాట రాశాడు పరిశుద్ధాత్మ దేవుడు. మీలో ప్రతివాడును దేవుని ఎరుగక అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరుగు ఉండుటయే దేవుని చిత్తం. తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరుగుటయే దేవుని చిత్తం. ఘటము అంటే నీ వ్యక్తిత్వము, ఘటము అంటే నిన్ను, ఘటములు అంటే మనము, మన ఘటము అంటే మన బతుకు, మన స్థితి, మన జీవితము, మన బ్రతుకు, నా శరీరము, నా ఆత్మ, నా ప్రాణము, నా స్థితిని, నా పరిస్థితిని ఏటట తన ఘటములను కాపాడుకొనుటయే, తమ కాపాడుకొనుటయే దేవుని చిత్తం. కాపాడుకుంటే రాయబడి తమ ఘటమును ఎట్లు కాపాడుకోవాలనో ఎరుగుటయే దేవుని చిత్తము. స్తోత్రం చెప్పండి. ఫస్ట్ వచనంలో అంటాడు జారత్వానికి దూరంగా పారిపోండి, అది దేవుని చిత్తం. రెండో దేవుని చిత్తం ఏంటంటే మీ వ్యక్తిగతమైన పర్సనల్ హోలీ లైఫ్ని, పర్సనల్గా మీ వ్యక్తిగతమైన దైవికమైన నియమాన్ని లేదా వ్యక్తిగతమైన విశ్వాసపు జీవితాన్ని లేదా మీ వ్యక్తిగతమైన మీ భక్తిని ఎట్లా కాపాడుకోవాలో ఎరుగుటయే దేవుని చిత్తము. అసలు నిన్ను నీ భక్తిని పరీక్షించుకోవటమే, ఎలాగా భక్తిని పాడు చేసుకోకుండా ఉండాలో, ఎలాగ భక్తిలో నడవాలో, ఎలాగ సంఘములో నడాలో, ఎలాగ వాక్యములో నడవాలో ఎరగడమే దేవుని చిత్తము. దీనికి మించిన దేవుని చిత్తాలు లేవు. అవన్నీ నీ చిత్తాలు, మీ ఆయన చిత్తం, మీ అబ్బాయి చిత్తం, ఇంకా చెప్పాలంటే మీ అభిమానుల చిత్తం. ఇది అర్థమవుతుందా? మీ అభిమానుల చిత్తము అర్థమై ఉంటుంది అన్నమాట. దేవుని స్తోత్రం. మనకు కొంతమంది అభిమానులు ఉంటారు, మనం అభిమానించే వాళ్ళు ఉంటారు. వీళ్ళు చెప్పినట్లుగా చేస్తూ ఉంటావు, అది దేవుని చిత్తం కాదు, మీ అభిమానుల చిత్తము. అర్థమవుతుందా ప్రియులారా? వాక్యం ఏం చెప్తుందంటే నిన్ను నీవు కాపాడుకొనుట, భద్రపరుచుకొనుట. షద్రక్ మేషక్ అబేద్నెగోలు అయితే ఎవరి పిల్లలు? షద్రక్ మేషక్ అబేద్నెగోల దగ్గర దానియేలు ఒక మాట అంటాడు. దానియేలు ఒక మంచి మాట అంటాడు.
ఏమంటాడంటే దానియేలు, మేము రాజిచ్చు భోజనమును భుజించి మమ్మల్ని మేము అపవిత్ర పరుచుకొనకుండా ఉండుటయే మాకు ఇష్టము అంటాడు దానియేలు. చూడండి, దానియేలు గ్రంథం ఎవరి పిల్లలు చూడండి. ఏమండి, తిండిలో కూడా అపవిత్రత ఉంటుందా అని మీరు అడగొచ్చు. ఎస్ ఉంటుంది. వస్త్రాల్లో అపవిత్రత ఉంటుందా? ఎస్ ఉంటుంది. నీ వస్త్రాలు సాధారణమైన వస్త్రాలుగా కాకుండా జిగుజిగులు, దగదగలు, వాటికేమో కొంచెం కట్ చేసి, అర్థమైందా? వస్త్రాల్లో అపవిత్రత ఉంటుంది, భోజనంలో అపవిత్రత ఉంటుంది. బైబిల్ అంటది బాగా మాంసం తినేవాడితో స్నేహము చేయొద్దని ఉంది. ఉదయం మాంసం, రాత్రి మాంసం, నుంచి మరలా మధ్యాహ్న మాంసం, మరలా రాత్రి మాంసం. అసలు మాంసాహారులతో స్నేహము ఎవరు చెప్పారు? బైబిల్లో రాయబడి ఉంది. చూడనా, దానియేలు గ్రంథం చదవాలి. ఎవరి పిల్లలో దేవుడు మీతో మాట్లాడుతున్నాను. నువ్వు లోకంలో తిరగడం, ఫ్రెండ్స్ వెనకాల చట్టాపాటలు వేసుకొని తిరగడం, మందిరం మానేసి, అది మానేసి, ఇది మానేసి, అమ్మ చెప్పింది, బొమ్మ చెప్పింది. మీ అమ్మ చెప్తే ఇక్కడ చెప్పు, మందిరంలో మా అమ్మ రానివ్వలేదండి, మా నాన్న రానియలేదండి అని. చదవండి, మొదట 8వ వచనం. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. చాలమ్మా, మరలా చదువుతున్నాను, నేను చదువుతున్నాను. చెవులు తెచ్చిన వాళ్ళు బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సగం మందే చెప్పారు హల్లెలూయా. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకోవడం అంటే ఏం లేదు పాస్టర్ గారు, పెళ్ళికి వెళ్ళాను, ఆడేదో కొంచెం పుచ్చుకోమని ఆ తీర్థం పుచ్చుకోమన్నాడట. ఏ తీర్థం? దేవాలయాల్లో తీర్థం కాదు. ఆ తీర్థం ఒక రంగులోనే ఉంటుంది, ఈ తీర్థాలు చాలా రంగుల్లో ఉంటాయి. ఈ రంగు తీర్థాన్ని కొంచెం పుచ్చుకో. ఏటట? పర్లేదు, పెళ్ళికే కదా వచ్చావు కదరా, ఆడు చచ్చిపోయాడు కదరా, ఆడు చచ్చిపోయాడు గొంతులో కొంచెం తీర్థం పోతాడు, ఈడి గొంతులో కొంచెం తీర్థం పోసుకో, ఆడికో సొక్కేస్తాడు, ఈడికో సొక్క. ఎన్నిసార్లు నేను చూశానో. మళ్ళీ ఆడికేటి? క్రిస్టియన్ సమాధి. ఏ సమాధి? మళ్ళీ పాటలు పాడాలా, ఆడెనకాల డప్పులు కొట్టాలా, ఆడెనకాల భజనలు చేయాలా, అన్నీ చేసి తీసుకెళ్తే అంత అయిపోయి ఇలా తిరిగిన వెంటనే ఆడిలా బాటిల్ తీస్తాడు, తిన్న తీసి ఆడికి సగం వేస్తాడు, ఈడి సగం తాగేస్తాడు. నేను చెప్తుంది ఆ తీర్థం కాదు, ఆ పానం కాదు. చదవండి. రాజు పుచ్చుకొను ద్రాక్షారసము కానీ రాజు పానము చే ద్రాక్షారసము కానీ మాకియక తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమని నపుంసకుల అధిపతిని వేడుకొనెను. బతిమలాడాడట. వేడుకొనడం అంటే ఏంటి? బతిమలాడట. రాజుగారు తాగే ద్రాక్షారసము కానీ, రాజుగారు తినే భోజనము కానీ, రాజుగారు అనుభవిస్తున్న ఏ సౌఖ్యం మాకొద్దు. ఆ భోజనము, ఆ పానము చేసి మమ్మల్ని మేము అపవిత్రత పరుచుకోలేం. పౌలు ఏమంటున్నాడు తెస్సలోనికలో? మీ ఘటములను ఎట్లు కాపాడుకొనవలెనో ఎరుగుటియే దేవుని చిత్తం. మిమ్మల్ని మీరు కాపాడుకొనుట, మిమ్మల్ని మీరు అపరిశుద్ధ పరచబడకుండగా మీ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండుటయే దేవుని చిత్తము. కనుక అగడంబొగడం, కనుక అక్కడ ఇక్కడ, కనుక అది ఇది ఏడు పడితే తాగేసి, ఎక్కడ పడితే అక్కడ తాగేసి, ఎక్కడ పడితే తినేసి, ఎక్కడ పడితే అక్కడ దొరిలేసి, అది అంతా కరెక్ట్ కాదు అని వాక్యము సెలవిస్తూ ఉంది. చూడండి, త్వరగా చూడండి. దేవుని వాక్యములో నుంచి ఇంకో 4 మాటలు జ్ఞాపకం చేసుకుందాము. అసలు దేవుని చిత్తమేంటి? కొలసీలకు రాసిన పుస్తకం 1వ అధ్యాయము. ఎరగాలి, ఆ మర్మమును ఎరిగిన వారమై ఉండాలి. ఆ దైవిక మర్మమును, ఆ దైవ చిత్తమును, దైవుని ఉద్దేశమన్నా చిత్తమన్నా ఆలోచన ఒకటే. మళ్ళీ చెప్తున్నాను, దేవుని ఉద్దేశమన్నా, దేవుని చిత్తమన్నా
దేవుని ఆలోచన అన్న ఒకటే అర్థము. చూడండి, కొలస్సీలకు రాసిన పుస్తకము 1వ అధ్యాయము 10వ వచనం. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించువారనై చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారై. దేవుని చిత్తము అన్న మాట నేను మీకు అర్థమైనట్టు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. యవ్వన పిల్లలు కానీ పెద్దవారు కానీ ఎవరైనా సరే మీ పర్సనల్ లైఫ్, మీ వ్యక్తిగతంగా దేవునితో ఉన్న ఇంటిమెసీని, దేవునితో ఉన్న అనుబంధాన్ని, ఆ సహవాసాన్ని, దేవునితో నడుస్తున్నటువంటి ఆ విధానాన్ని ఎలాగా కాపాడుకోవాలో, ఎంత జాగ్రత్తగా ఉండాలో, ఏమి చెయ్యాలో, ఏమి చెయ్యకూడదో, ఎక్కడ కూర్చోవాలో, ఎక్కడ కూర్చోకూడదో, ఎవరితో మాట్లాడాలో, ఎవరితో మాట్లాడకూడదో, ఏది తినాలో, ఏది తినకూడదో, ఇవన్నీ విషయాల్లో మీ పట్ల మీరు జాగ్రత్త, అంటే మీ ఘటాన్ని, మీ వ్యక్తిగతమైన జీవితాన్ని ఎలా కాపాడుకోవాలో ఎరుగుటియే దేవునికి ఇష్టము, దేవుని చిత్తము. పిల్లరా, జాగ్రత్తగా వినండి. మిమ్మల్ని మీరు అపవిత్రులు కాకుండా అంటున్నాడు, జారత్వమునకు అపవిత్రతకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. పోయిన వారం ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాం. సంసోను యవ్వన కాలంలో పడిపోయాడు. సంసోను ఎందుకు పడిపోయాడు పాపములో? సంసోను ఒకరోజు తిమ్నాత్ అనే మార్గం గుండా వెళ్ళాడు. ఫిలిస్తీన్లలో ఉన్న ఒక అమ్మాయిని చూసి ఆమెను ఇష్టపడి వివాహం చేసుకున్నాడు. పాపం చేశాడు, అభిషేకాన్ని కోల్పోయాడు. దావీదు ఒకరోజు ఆ మేడ మిద్ది మీదకి ఎక్కి చూడరాని దృశ్యం చూశాడు. పాపములో పడి చెడిపోయాడు. హవ్వమ్మ ఆ యొక్క చెట్టు ఫలములు చూచుటకు రమ్యమైనది చూసింది. వాటిని చూసి ఆశించి కొన్ని తీసుకుని వచ్చింది, తిన్నది, తన భర్తకిచ్చింది. ఆ రమ్యమైన సుందరమైనటువంటి ఆ సౌందర్యవంతమైన పండును చూసి, చాలా దగదగ మరిచిపోతున్న కాంతివంతమైన పండును చూసి తీసుకొని వచ్చి తిన్నది, చెడిపోయింది. అంతేకాదు యాకోబు యాషావులు, స్తోత్రం చెప్పండి. యాకోబు యాషావు ఒకరోజు తండ్రిని ఇస్సాకు ఆకలితో ఉన్నాడు. యాకోబు ఏమో చక్కగా కూర వండుకుంటున్నాడు. స్తోత్రం చెప్పండి. ఏం కూర వండుకుంటున్నాడు? యాకోబు? ఎప్పుడైనా బైబిల్ చదవండి దయచేసి. యాకోబు కూర వండుకుంటున్నాడు అంటే మంచి కుక్కీడు. స్తోత్రం చెప్పండి. మంచి వంటగాడు, చక్కగా వంట చేసుకుంటున్నాడు. స్తోత్రం చెప్పండి. వంట వచ్చిన పురుషులు చెయ్యొద్దండి. వంట వచ్చిన వాళ్ళు పెళ్ళి కాకముందు తప్పదులే, తెప్పలు వేరు అనుకో. పెళ్ళి అయినాక నీకొచ్చా వంట వచ్చా? అందుకే అంత స్లిమ్గా ఉన్నావు. రైట్. యాకోబు వంట చేసుకుంటున్నాడు. ఏం కూర వండుకుంటున్నాడు? పొలంలోకి వెళ్ళాడు, చిక్కుడుకాయలు తెచ్చాడు, పొయ్యి పెట్టాడు, చక్కగా కూర వండుకుంటున్నాడు. ఇంకా కూర ఫినిషింగ్కి వచ్చింది. స్తోత్రం చెప్పండి. కూర దేనికి వచ్చింది? ఇంకా మసాలా వేసాడు, కారం వేసాడు, అన్నీ వేసాడు. ఇంకా దించడానికి రెడీగా ఉన్నాడు. వాసన చూశాడు, ఉప్పు చూశాడు, దించి పక్కన పెట్టి ఇంకా తినడానికి ప్లేట్ పట్టుకొని కూర్చున్నాడు. అంతలో అన్నయ్య వచ్చాడు. అన్ని పేరేటి యాషావు. ఎక్కడి నుంచి వచ్చాడు? మనోడు బాగా అలసిపోయి ఏటకి వెళ్ళాడు. మనోడు పని పాటలేదు, ఊరి మీద తిరగడానికి వెళ్ళాడు. ఏటకి వెళ్ళాడు. దేనికి వెళ్ళాడట? వేటకెళ్ళి అలసిపోయి వచ్చాడట. స్తోత్రం చెప్పండి. మనోళ్ళు కూడా వేటకి వెళ్తుంటుంటారు. హల్లెలూయా, అర్థమైపోయి ఉంటుంది. వేటకి వెళ్తుంటాడు. ఇంట్లో పని పాటు ఉండదు, సారిగా కాలు నడింగ్ ఉండవు, ఖాళీగా ఉంటూ ఊరి మీద దేశదిమ్మర్లా తిరుగుతా ఇదే ఏట. ఏ ఆట? పెట్టలేట. మగోళ్ళైతే ఆడపెట్టలు, ఆడోళ్ళైతే మగపెట్టలు. ఎలాగ ఎవడు కనబడతాడు, ఏది కనబడుతుంది, ఏది చూడాలా, ఇదే బాధ. తిరుగు చెప్పిన పని చేయడానికి మాత్రం ఒళ్ళం. చిన్న పని చేయరు. ఊరంతా తిరుగుతారండి, కాల్పేకో ఊరంతా తిరుగుతారండి, నొడు నొప్పి రాదు, ఊరంతా తిరుగుతారండి, అలసిపోరు. దేవుని పని అంతే మాత్రం అబ్బా కడుపు నొప్పి, నడువు నొప్పి కనబడదు కదా.
కనబడదు కదా. జాగ్రత్తగా వినండి. మనోడు ఏటకెళ్ళాడు. నేను యాసవ్ కోసం చెప్తున్నాను, మీకోసం నేను చెప్పలేదు. ఊరంతా తిరిగాడు, అడవిలోకి వెళ్ళాడు, అలసిపోయి వచ్చాడు. ఒక్క పెట్ట కూడా దొరకలేదంట. ఏంటి దొరకలేదు? ఈడు ఏటాడడానికి వెళ్ళినాడుకి ఒక పెట్ట కూడా దొరకలేదు. అలసిపోయి వచ్చాడు, ఆకలితో వచ్చాడు. ఈడు వండుకోనేమో, తమ్ముడేమో వండుకోనేమో తినడానికి రెడీగా ఉన్నాడు. చూశాడట. స్తోత్రం చెప్పండి. ఏం చేశాడు చెప్పండి అర్రా, ఏం చేశాడు? చూశాడట. ఎలాగుంది? ఎలా కనబడుతుంది? ఆ కూర ఎలా కనబడుతుంది? వాక్యం తెలీదా? ఎర్రెర్రగా కనబడుతుందంటే ఆ కూర ఎర్రెర్రగా కనబడుతుందంట. ఎర్రని కూర అని రాశాడు, బైబిల్లో రాశాడు ఆయన. ఎర్రని కూర. స్తోత్రం చెప్పండి. ఎర్రని కూర, ఎర్రగా ఉందంట కూర. చూశాడంతే, మనోడు టెంప్ట్ అయిపోయాడు. ఆమె ఏమయ్యాడు? ఎర్రని కూర చూసి, ఒరే ఎర్ర కూర నాకు ఈర అన్నాడు. ఒరే ఎందుకురా కూర, ఏంట్రా అంటే, లేదు 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 ఆకలితున్నాను, కూర కావాలా. ఆ ఎర్రని కూర చూశాడు. అయితే యాకోబు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఎప్పటి నుంచో చిన్న నాటి నుండి ఎదురు చూస్తూ ఉన్నాడు దీనికోసం. చిన్న నాటి నుంచి, తల్లి గర్భములో ఉండిన రోజు నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాడు. నాకంటే ముందు యాసవ్ పుట్టాడు. నాకంటే ముందు పుట్టినవాడు యాసావు. జ్యేష్ఠత్వం ఉంది వీడి దగ్గర ఆశీర్వాదం ఉంది, వీడి దగ్గర దీవెన ఉంది. వీడు యాసావు ఆ యొక్క జ్యేష్ఠుడు, ముందటివాడు, తండ్రి తర్వాత వారసుడు. వీడి దగ్గర నుంచి ఎలాగైనా సరే ఆ వారసత్వాన్ని తీసుకోవాలనుకొని చెప్పి ఇదే అవకాశంగా చూసి ఏం చేశాడంటే, ఓ అన్నయ్య నేను ఈ కూర నీకు ఇచ్చేస్తాను రా అన్నాడు. కూర ఇచ్చేస్తాను. ఎర్ర కూర అన్నావు, ఓ మంచి స్మెల్ వస్తుంది, ఏ మసాలా వేసి ఉండోడే కానీ మహానుభావుడు. ఇంటికి వచ్చిన వెంటనే ఆకలి ఇంకా రెండింతలు ఎక్కువైపోయింది. ఆ ఎర్రని కూర చూశాడు. ఎర్రని కూర చూశాడు. అరే తమ్ముడు తమ్ముడు తమ్ముడు, అయితే అన్నయ్య నేను ఈ కూర ఇస్తాను, కానీ నువ్వేం చేయాలంటే, ఏం చేయాలి స్తోత్రం చెప్పండి. నువ్వేం చేయాలంటే, నేను ఈ కూర అంతా నీకు ఇచ్చేస్తాను. నువ్వేం చేయాలంటే జ్యేష్ఠత్వకు ఏటి అడిగాడు? నీకు కలిగి ఉన్న ఆ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇచ్చారు అన్నాడు. పొద్దుపానే ఇదేమి ఏం చేసుకుంటాను, కడుపు ఆకలి తీర్చుకుంటామా? ఈ జ్యేష్ఠత్వాన్ని పట్టుకొని ఊరేగుతాం ఏంటి? ఈ అక్కు పట్టుకొని ఊరేగుతామా? ఈ అక్కు పెట్టుకొని ఎక్కడికి వెళ్ళిపోతాం? ఇదోడు కావాలే అని చెప్పేసి ఏం చేశాడంటే, పోలేరా తీసుకోరా, నాకు దేవుడు ఫ్రీగా ఇచ్చాడు కదా, నీకు ఇచ్చేస్తానని చెప్పేసి ఇచ్చాడు. సరేరా ఇది నేనేం చేసుకుంటాను రా, తీసేసుకోరా అన్నాడు. అంటే తమ్ముడు అన్నాడు, అలాగే అన్నయ్య చక్కని కూర వండుకున్నాను రా, నువ్వు చక్కగా తినరా, నువ్వు ఈ కూర తినేసి హ్యాపీగా నిద్రపోరా, నువ్వు మాత్రం కలిగి ఉన్న జ్యేష్ఠత్వ పక్కు నాకు ఇచ్చిరా బాబా. అంటే ఈడేం చేశాడంటే యాసావు, అరే పోతే పోనీరా తీసుకొని చెప్పి తీసుకోరా అని చెప్పేసి ఇచ్చాడు. చూడండి అద్భుతమైన వచన భాగం, అద్భుతమైన వచన భాగం. యవ్వన పిల్లలు చూడటం వల్ల ఎంత డేంజరో, చూడటం వల్ల ఎంత నష్టపోతావో, నీ మొబైల్ చూడటం వల్ల నీ భక్తి ఎంత పోతుందో, నీ మొబైల్ చూడటం వల్ల నీ పరిశుద్ధత ఎంత పోతుందో, నీ మొబైల్స్ లేదా టీవీలు సినిమాలు చూడటం వలన నువ్వెంత నష్టపోతావో నీకు రోజు స్పష్టంగా అర్థమవుతుంది. మొబైల్ ఇసురు కొడేస్తావు నిజంగా దేవుని భయం ఉంటే. మొబైల్ తీసి ఇసురు కొడతావు, దాంతో నాకు బంధం లేదండి అని విడిచిపడుతూ. చూడండి హెబ్రీయులకు రాసిన పుస్తకము 12వ అధ్యాయము, తీయండి అవని పిల్లలు, 12వ అధ్యాయము 16వ వచనము నుంచి. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. చాలు. 17వ వచనం చదవండి ఎవరి పిల్లలు, చదవండి ఎవరి పిల్లలు. యాశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందా కన్నీరు విడుచుచు దానికోసము శ్రద్ధగా వెతుకునను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జించబడినని మీరు ఎరుగుదురు. ఎందుకు యవనస్తులతో చదివించాను? యాశావు ఆ తర్వాత ఏ తర్వాత, దేని తర్వాత? ఆ యొక్క యాశావు ఆ జ్యేష్ఠత్వ హక్కును ఇచ్చివేసిన తర్వాత
యాసావు ఆశీర్వాదాన్ని అమ్మివేసిన తర్వాత యాసావు దేవుడు తనకిచ్చినటువంటిది కృపను పోగొట్టుకున్న తర్వాత, మళ్ళీ చెప్తున్నాను, దేవుడు నీకిచ్చిన దానిని నీవు పోగొట్టుకున్న తర్వాత దానిని నువ్వు శ్రద్ధగా వెతుకున్నాను, అది నీకు దొరకదు. అది నీకు దొరకమన్నా దొరకదు. దేవుడు నీకు ఇచ్చింది, మరలా చెప్తున్నాను, దేవుడు నీకు ఇచ్చిన దాన్ని నువ్వు పోగొట్టుకున్న తర్వాత, సువార్తికలో ఇది మీకు సూటిగా దేవుడు మాట్లాడుతున్న మాట. దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చి, దేవుడు నీకు ఒక బాధ్యత ఇచ్చి, దేవుడు నీకు ఒక పని ఇచ్చి, ఏసావు జ్యేష్ఠుడు అనగా ప్రథముడు అనగా పెద్దవాడు అనగా ఆశీర్వాదము అనగా దేవుడిచ్చిన హక్కుని పోగొట్టుకొనిన తరువాత దానిని చాలా 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 శ్రద్ధగా వెతికాడట. చాలా శ్రద్ధగా వెతికాడట. కానీ తిరిగి పొందుకునే అవకాశం ఆయనకి దొరకలేదు. జాగ్రత్తగా వినండి. పాటలు పాడుతున్నారు, మీరు పాటలు పాడుతున్నారు. ఏసావు జ్యేష్ఠుడు అనగా ఒక హక్కు, అనగా ఒక స్థాయి, అనగా ఒక మెట్టు. ఆ మెట్టు మీద ఉండవలసిన నీవు దిగజారిపోతే, ఇచ్చిన అవకాశాన్ని పోగొట్టుకుంటే, దేవుడిచ్చిన దాన్ని పోగొట్టుకున్నాడు. దేనికోసం? ఎన్ని రోజులు తిండి? చదవండరా, చదవండి. ఒక పూట కూటి కొరకు. కూటి కొరకే కదండి కోటి విద్యలు. కూటి కొరకు కోటి విద్యలు సామెత కరెక్టేమో కానీ, ఆ కూటి కొరకు దేవుడినికి ఇచ్చిన దానిని, దేవునికి ఇచ్చిన పనిని ఒక్క పూట కూటి కొరకు నువ్వు అమ్మి వేసుకున్నావా? ఏసావులాగా తిరిగి మరలా నీవు పొందుకోవడానికి రాయబడుతుంది, కన్నీళ్లు విడిచి దానికోసరము శ్రద్ధతో వెతికినను. ఏం చేశాడు? పోగొట్టుకున్న తర్వాత చాలా శ్రద్ధగా వెతికాడు, కానీ పొందుకునే అవకాశము లేదు. ప్రియులారా, నేను వాక్యాన్ని ముగిస్తున్నా. అసలు దేవుని చిత్తమేంటి నీ జీవితంలో? ఏసావులాగా జ్యేష్ఠుడిగా ఉండడానికి పిలిస్తే, ప్రథముడిగా ఉండడానికి పిలిస్తే, మొదటివాడిగా ఉండడానికి పిలిస్తే, దేవుని పని కొరకు నేను పిలిస్తే, దేవుడు నిన్ను పరిశుద్ధుడిగా మందిరం ఉండటకు పిలిస్తే, దేవుడు నిన్ను ఏర్పరిచి దేవుని మందిరంలో నిన్ను నాటితే, దేవుని సన్నిధిలో నిన్ను నాటితే, దాన్ని విడిచిపెట్టి సంసోను వెళ్ళిన తోవా, దావీదు వెళ్ళిన తోవా, హవమ చూసినట్లుగా చూసి, చివరికి ఏసావు చూసి ఎర్రెర్రన కూర చూసి ఆ కూర వెనకాతలు వెళ్ళాడు. దేవుడిచ్చిన దాన్ని పోగొట్టుకున్నాడు. తర్వాతట ఏడ్చాడట. రాయపడతా ఉంది, కన్నీరు కన్నీళ్ళు విడిచు దానికోసము శ్రద్ధగా వెతికాడు. తర్వాత ఏడుస్తున్నాడు. సామెతోటి ఉంటుంది, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోకూడదు. జారిపోయింది ఆశీర్వాదము, జారిపోయింది తన జాసత్వకు, జారిపోయింది దేవుడు తనకిచ్చిన కృప, జారిపోయింది. తర్వాత అంత అయిపోయిన తర్వాత ఏముంటుందండి? నీ యవ్వన కాలంలో పరిశుద్ధత నీ ఘట్టం, పరిశుద్ధతను మీ ఘట్టములు ఎలాగ కాపాడుకోవాలో ఎరుగుట దేవుని చిత్తం. ఏసావు జ్యేష్ఠుడిగా ఉండుట దేవుని చిత్తము. ఏసావు జ్యేష్ఠుడిగా ఉండుట కొరకే పిలిచాడు, అది దేవుని ఏర్పాటు. కానీ మనోడు పోగొట్టుకున్నాడు. చేతులారా, దేవుడిని పిలిచి ఒక పని అప్పచెప్పినప్పుడు, నేనైతే మా పాస్టర్ గారు పిలిస్తే స్టిల్ ఆయన చనిపోయినంత వరకు, ఏ రోజు మా పాస్టర్ నన్ను చూసి బాధపడలేదు. ఏ రోజు నేను ఆయన పని, సువార్త పని చేసినప్పటికీ, చర్చిలో పని చేసినప్పటికీ, ఆయన చెప్పిన ప్రతి పని చేస్తూ వచ్చాను. నేను సేవకుడైన తరువాత ఈ సంఘాన్ని ఆయనే ప్రారంభించాడు. ఏ రోజు నేను దైవజనుడి మీద తిరస్కరించలేదు, ఏ రోజు కూడా దైవజను నిందించలేదు, ఏ రోజు కూడా దైవజను చెప్పిన మాట వినకుండా నేను లేను. అస్సలు వినకుండా నేను లేను. వీళ్ళు ఇటు పిలుతాళ్ళు అటుపోతున్నారు. యవనస్తులు పిలుస్తారని చెప్పి పారిపోతూ ఉన్నారు. తల్లిదండ్రులు చెప్పండి దయచేసి మీ పిల్లలకి, మీ పిల్లలు దేవుని సన్నిధిలో ఉండాలి, నేర్పించండి మీ పిల్లలకి.
దేవుడు వారికి ఇచ్చిన ఆ జ్యేష్ఠత్వాన్ని, ఆ ప్రథమ స్థానాన్ని, దేవుడు వారికి ఇచ్చిన ఆధిక్యతను, దేవుడు వారికి ఇచ్చిన పనిని, దేవుడికి వారికి ఇచ్చిన తలంతులను పాడు చేసుకొని తర్వాత ఏడిస్తే పరిశుద్ధత, ఘట్టములు, దేవుని చిత్తము, ఏసావులాగా జ్యేష్ఠత్వ హక్కులను పాడు చేసుకోకూడదు. దేని కొరకు పాడు చేసుకున్నాడైనా? దేని కొరకు పాడు చేసుకున్నాడు? పూట కూటి కోసము. జాగ్రత్తగా వినండి, ఇప్పుడు ముగిస్తున్నాను. దేవుడు మీకు ఇచ్చిన ఘటాలను, దేవుడు మీకు ఇచ్చిన ఆ హోదాను, ఆ స్థితిని, ఆ పనిని, ఆ బాధ్యతను, ఆ పరిశుద్ధతను, ఆ విశ్వాస జీవితాన్ని, దేవుడితో నడిచే ఆ కృపను పాడు చేసుకోకండి. ముగిస్తున్నాను నేను. దేవునికి ఏదైతే ఇచ్చాడో, దేవుడు నాకు పరిచర్య ఇచ్చాడు, దేవుడు తన పని నాకు ఇచ్చాడు. నేను ఈరోజు రాత్రి, ఇప్పుడు వెళ్తాను, రాత్రి 1 గంటకో 2కి వస్తాను. ఆదివారం రాత్రి పోయిన ఆదివారం రాత్రి 2 గంటలకు వచ్చాను. సోమవారం రాత్రి మరలా నేను నర్సీపట్నం వెళ్ళాను, రాత్రి 1 గంట 2 గంటలకు వచ్చాను. మంగళవారం మళ్ళీ నేను తుని వెళ్ళాను, రాత్రి 1 గంట 2కి వచ్చాను. బుధవారం ఏదో ప్రేయర్కి వెళ్ళాను, రాత్రి 1 గంట 2కి వచ్చాను. లక్ష ఉదయం ఎక్కడో సువార్తకి వెళ్ళాను. శుక్రవారం ఉదయం ఇక్కడ ఆరాధన చూసుకున్నాం, సాయంకాలం సీతాపేటలో ఆరాధన చూసుకున్నాం. శనివారం నేను ఉదయం పాస్టల్ మీటింగ్లో మాట్లాడాను, నిన్న రాత్రి సీతాపేటలో ఓపెన్ మీటింగ్లో మాట్లాడినాను. పోయిన ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు కూడా బండి అలా పరిగెడుతున్నాం. దేవుడు ఇచ్చిన పనిని ఏ సందర్భంలో పాడు చేసుకోకూడదు అన్నటువంటి భయముతో పరిగెడుతున్నాము. నేర్పిస్తున్నాము, నేర్చుకోండి. దేవుడు మీకు ఇచ్చిన దానిని పాడు చేసుకుంటే, మరలా చెప్తాను, మీరందరూ నామే సొనుగుతున్నారు. స్తోత్రం చెప్పండి. యాసావు తన చేతులారా పాడు చేసుకున్నాడా, లేకపోతే యాకోబు లాక్కున్నాడా? చెప్పండి, ముగిస్తాను. యాసావు ఇచ్చేశాడా, యాకోబు లాక్కున్నాడా? యాకోబు అడిగితే ఇచ్చాడు. అడిగాడు, అరే బాబు నేను కోరిస్తాను, నువ్వు జ్యేష్ఠత్వం ఇచ్చా అన్నాడు, ఇచ్చేసాడు. పోగొట్టుకున్నాడని వాక్యం చెప్పాలా, లేకపోతే యాకోబు లాక్కున్నాడని చెప్పాలా? యాకోబు లాక్కున్నాడని చెప్పాలా, యాసావు చేతులారా పోగొట్టుకున్నాడని చెప్పాలా? యాకోబు ముందు వచ్చాడా, యాసావు ముందు వచ్చాడా? ఎవరు ముందు పుట్టారు? ముందు పుట్టినవాడికి బుద్ధి ఉండాలా? దేవునికి ఇచ్చాడు, ఏటి ఇచ్చాడు? జ్యేష్ఠత్వం ఇచ్చాడు, దాన్ని పాడు చేసుకోకూడదని బుద్ధి ఉండాలా? అడిగాడు, నువ్వు కూర అడిగో జ్యేష్ఠత్వ హక్కును అడిగాడు. ఈ స్టోరీ అంతా వదిలేసి ఇది తీసి పాస్టర్ గారు ఇచ్చేశారు. నా ఊసి ఎందుకు వస్తుంది మధ్యలోనే? ఇస్సాకు ఇచ్చేయమన్నాడా? ఇస్సాకు యాకోబుకు చెప్పి, ఒరే అడిది లాగేసుకోరా, ఏసావుకు చెప్పి నువ్వు ఇచ్చిరా అని చెప్పి మధ్యలో తండ్రి ప్రస్తావన ఉందా? చెప్పండి, మధ్యలో తండ్రి ప్రస్తావన ఉందా? అన్నదమ్ముల ప్రస్తావన? చుట్టూ తిరుగుతారు, నా దగ్గరకు వస్తారు. ఇదేం రోగమో, ఇదేం జబ్బో. పోయినవారు వీళ్ళ పిల్లకి చెప్పాను, ఉదాహరణ చెప్పి వీళ్ళ పిల్లకి చెప్పాను, అమ్మా ఆర్టీసీ బస్సులో నువ్వు సీటు ఖాళీ చేస్తూ ఇంకోళ్ళు వచ్చి కూర్చుంటారు, డ్రైవర్ వచ్చి నువ్వు ఎందుకు కూర్చొని అడగడు, కూర్చోవద్దని చెప్పడు, కండక్టర్ చెప్తాడండి. చెప్పండి, బస్సు ఎక్కువ, నువ్వు లెగిసి వెళ్ళిపోయావు, ఆ సీటు ఖాళీగా ఉంది, అలా సీటు ఖాళీగా పాస్టర్ వెళ్ళింది, ఆ సీట్లో నువ్వు కూర్చున్నావు, నువ్వు కూర్చోవద్దని నేను చెప్పిన నాకు హక్కు ఉందా? చెప్పండి. పాస్టర్ గారే కూర్చోబెట్టారు, పాస్టర్ గారే చెప్పారు. బుద్ధి ఉన్న వాళ్ళు ఎవరో లైవ్లో ఉన్నాను, అది యూట్యూబ్ అందరూ వింటారు. వినండి క్రైస్తవులు వినండి. ఎవరు నమ్మకస్తులైతే, ఎవరు ఆసక్తి పరులైతే, ఎవరో ఆ జ్యేష్ఠత్వం కొరకు ఎదురు చూస్తారో ఆ జ్యేష్ఠత్వం దగ్గరికి వెళ్తుంది. ఆశగల ప్రాణం దగ్గరికి వెళ్తుంది. నువ్వు అక్కడ కూర్చొని ఆశపడుతున్నావు, దేవుడు నిన్ను అక్కడ కూర్చుండి పెడతాడు. నువ్వు పోగొట్టుకోలేవు, నాకు వద్దా అంటున్నావు, అది పోతుంది. అది ఆశగల వారి దగ్గరికి వెళ్తుంది. కనుక దేవుని మందిరంలో, దేవుని పనిలో, దేవుని యొక్క సన్నిధానంలో దేవునికి ఇచ్చిన ఆ సీట్ని పోగొట్టుకోవద్దు. దేవునికి ఇచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. దేవునికి అవకాశం ఇచ్చాడు, ఆ అవకాశం చేజార్చుకోవద్దు. తర్వాత చేజార్చుకొని ఏడ్చాడంట. ఎంత ఏడ్చాడో తెలుసా? జీవితకాలం అంతా కన్నీరు కార్చాడు. కన్నీరు కారుస్తూనే ఉన్నాడు. పాపం నీ పరిశుద్ధి ఒకసారి పోతే,
నీ యథార్థత పోతే, నీ ప్రార్థన జీవితం పోతే తిరిగి కట్టుకోవడం చాలా కష్టం. కనుక దేవుని సన్నిధిలో ప్రభువా నేను ఏ సందర్భంలో పోగొట్టుకోను. కళ్ళు మూసుకుందామా, చిన్న ప్రార్థన చేసుకుందామా. నువ్వు పోగొట్టుకున్నావా యాసవులాగా? చాలా కష్టం. లేదా దేవుని చిత్తములో నీ ఘట్టాన్ని నువ్వు కాపాడుకున్నావా? నువ్వు దీవించబడతావు. చిన్న ప్రార్థన చేసుకుందాం, ముగించుకుందాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధులకు తండ్రి, సర్వాధికారి అందేవా, దేవుని చిత్తము కొనసాగించుట ఎలాగో, మా ఘట్టములో కాపాడుకోవడం ఎలాగో, పరిశుద్ధతను కాపాడుకోవడం ఎలాగో, జారత్వానికి దూరంగా ఉండుట ఎలాగో తండ్రి, కంప్లీట్గా అన్నీ కలిసి ప్రభా మీ చిత్తము ఎరుగుట ఎట్లో, మీ చిత్తము జరిగించటి ఎట్లో, మీ చిత్తమును గ్రహించటి ఎట్లో, జరిగించటి ఎట్లో, ప్రకటించటి ఎట్లో ప్రభా తెలుసుకునే మహాకృప ఈ ఉదయకాల సమయంలో మాకు ఇచ్చినందుకే. ఏశావును మా ముందు పెట్టావు, నాన్న యాకోబును మా ముందు పెట్టావు ప్రభా. పోగొట్టుకోకుండా జాగ్రత్తగా ప్రభా, కష్టమైన, నష్టమైన, ఆకలైన, దప్పులైన ప్రభా మేము దానిని కొనసాగించే కృప మీరు అనుగ్రహించమని, వాక్యములో పరిపూర్ణంగా నడిచే కృప దయచేయమని, మమ్మల్ని మేము యాకోబు స్థానములో ఉన్నాము, యాసవు స్థానములో ఉన్నాము ఎరిగి నడుచుటకు లోకం వైపు, లోకాశల వైపు చూడకుండా ఎర్రని కూర వైపే చూశాడు తప్ప దేవా మీరిచ్చిన ఆ జ్యేష్ఠత్వం వైపు చూడలేకపోయాడు, మీరిచ్చిన ఆ పని వైపు చూడలేకపోయాడు, మీరిచ్చినటువంటి భాగ్యం వైపు చూడలేకపోయాడు. నాయన ఈరోజు ఇక్కడ కూర్చున్న వారు తండ్రి మీరు ఏ పని అప్పగించారో దాని వైపు చూడకుండా తిండి కొరకు లోకం వైపు, ఆశల వైపు చూస్తే కన్నీరు కార్చినా తిరిగి పొందుకోలేరని ఎరిగే జీవితాన్ని సరిచేసుకొని స్థిరపడ్డ కృప దయచేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.